మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న మెగాస్టార్కు ఆ సినిమా బ్రేక్ వేసి సక్సెస్ ఇచ్చింది. మెగాస్టార్తో పాటు మాస్ మహారాజ్ రవితేజ ఈ కీలక పాత్రలో కనిపించగా దర్శకుడు బాబీ ఇద్దరు హీరోలను చక్కగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చిరులోని వింటేజ్ ఫన్ టోన్ను మరోసారి చూపించాడు బాబీ. కాగా మరోసారి మెగాస్టార్ బాబీ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర షూటింగ్ ముగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు అనిల్ రావుపూడితో చేస్తున్న సినిమా కూడా ఫినిషింగ్ స్టేజ్కు చేరుకుంది. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా తనకు వాల్తేరు వీరయ్య వంటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ కొల్లీతో మరోసారి సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ అదే జోష్లో మెగాస్టార్తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథ రెడీ చేశాడట. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో బాబీ మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అలాగే యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించిన చిరు ఆ సినిమాను బాబీ సినిమా తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ఇడ్లీ కడై, తెలుగులో ఇడ్లీ కొట్టు. ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైన్మెంట్లో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్గా కనిపించనుండగా ప్రకాష్ రాజ్, శాలిని పాండే, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుండి తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఎన్న సుగం అనే ఈ సింగిల్లో నిత్యా మీనన్ తన ప్రేమికుణ్ణి పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రేమపూరిత సన్నివేశాలు కనిపిస్తాయి. నువ్వు నా భాగస్వామి అయితే ఆ గుడిసె గుడిలా మారుతుంది అనే పాటల లైన్ ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి భావోద్వేగాన్ని చూపించారు. ఈ మెలోడియస్ పాటకు సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్ కుమార్ కాగా గీతాన్ని ధనుష్ స్వయంగా ఆలపించడమే కాకుండా శ్వేతా మోహన్తో కలిసి పాడారు. పాత గ్రామీణ నేపథ్యంతో సాగుతూ మనసుకు హత్తుకునేలా ఉంది. డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ద్వారా సినిమా టోన్, భావోద్వేగాల లోతును స్పష్టమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అత్యధికంగా ఎదురు చూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్లో ఉన్నాయో యుఎస్ బుకింగ్స్తోనే స్పష్టమవుతుంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో కూలీ ప్రీమియర్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతా ఇంత కాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా టైం ఉన్న ఇప్పటికే 500,000 మార్క్ దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది రజనీ క్రేజ్, లోకేష్ బ్రాండ్, అదేవిధంగా అనిరుద్ మ్యూజిక్ పట్ల ఉన్న అంచనాలకు నిదర్శనం. మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటు ఫోటో షూట్లను పోస్ట్ చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇలాంటి టైంలోనూ తన ఫ్యాన్స్ను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె నాటు సొగసులను ఆరబోసింది. టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. ఇందులో టాప్ నుండి తన ముందరి అందాలను పరిచేసింది. ఇందులో ఘాటుగా అందాలను చూపించేసింది. తమన్నా అందాలను చూసిన తర్వాత కుర్రాళ్ళు ఊరుకుంటారా? రేంజ్లో వాటిని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.